నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్గా ఈ బిజినెస్ని 2.5 years నుంచి బిల్డ్ చేస్తూ ఉన్నా. సో ఈరోజు మనం A to Z అటామీ గురించి తెలుసుకోబోతా ఉన్నాం. సో ఇది రీసెంట్గా జరిగినటువంటి RRR రిఫ్రెష్మెంట్ ప్రోగ్రాంలో అక్కడ మాకు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఇక్కడ ఏ లెటర్ నుంచి జెడ్ లెటర్ వరకు మన అటామీ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. సో ఏ ఫర్ అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్. సో దీని గురించి రోజంతా కూడా మాట్లాడుకోవచ్చు. సో బయట మార్కెట్లో మనం యూజ్ చేస్తున్నటువంటి చాలా ప్రొడక్ట్స్ రెగ్యులర్గా రేట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. వాటి బిజినెస్ అనేది పెరుగుతూ ఉన్నా కానీ రేట్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా పెరగడమే జరుగుతూ ఉంది. అటామీలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. సో అలానే ప్రైస్ కూడా కంట్రోల్ చేయడం కోసం ఎవరైతే ప్రోడక్ట్ని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తూ ఉన్నారో ఆ పార్ట్నర్స్కి అటామిక్ కంపెనీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ రేటు పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన బిజినెస్లో యూజర్స్ అనే వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. ఆ కారణంగా కంపెనీకి వచ్చేటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రైస్ అనేది పెరగకుండా కంట్రోల్ చేయగలుగుతూ ఉన్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆ క్వాలిటీ పరంగా మీరు కంపేర్ చేయగలిగితే ఆ క్వాలిటీలో ఆ ప్రైస్లో బయట మనకి ప్రొడక్ట్స్ అనేది ఎక్కడ కూడా అందుబాటులో లేవు. సో అందుకే ఇక్కడ మనం అబ్సల్యూట్ క్వాలిటీ, అబ్సల్యూట్ ప్రైస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అలానే అటెండ్ సెమినార్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక గుడ్ థింగ్ అని చెప్పేసి చెప్పొచ్చండి. కంపెనీ అంటే మీరు ఎవరి ద్వారా అయినా బిజినెస్లోకి వచ్చి ఉండొచ్చు. బట్ మీరు డెవలప్ అవ్వడానికి కంపెనీ ఫామ్ చేసినటువంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ సెమినార్స్ని యూజ్ చేసుకొని సో మీ అప్లైన్ కంటే కూడా మీరు త్వరగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ప్రతి 15 రోజులకి ఒక సెమినార్ అనేది కంపెనీ కండక్ట్ చేస్తూ ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ మంత్ సెమినార్స్ ఎక్కడ ఉండబోతున్నాయి అనేది కూడా ముందుగానే వాళ్ళు అనౌన్స్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ మంత్ జనవరిలో మన హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్లైన్ సెమినార్ కంపెనీ కండక్ట్ చేయబోతా ఉంది. ఆ తర్వాత వైజాగ్, అట్లనే గుంటూరు, తర్వాత చెన్నై, కృష్ణగిరి, పాండిచేరి, బెంగళూరు, సౌత్ ఇండియాలో సెమినార్స్ అనేది జనవరిలో ఉండబోతూ ఉన్నాయి. సో ఇటువంటి సెమినార్స్ని యూజ్ చేసుకొని మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఏరియాస్లో ఒక కొత్త టీమ్స్ని ఫామ్ చేసుకోవడానికి కూడా మనకి అవకాశం ఉంటుంది. అలానే ఆజామాల్ లైక్ అమెజాన్లో మీకు ఏది కావాలన్నా పర్చేజ్ చేయడానికి ఏదో ఒక సప్లయర్ అక్కడ మనకి కావాల్సినటువంటి ప్రోడక్ట్ని సప్లై చేయడం జరుగుతూ ఉంది. అమెజాన్ నుంచి పర్చేజ్ చేయడానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆజామాల్లో కూడా మనకి ఏది కావాలన్నా మనం పర్చేజ్ చేయడానికి అవకాశం రాబోతూ ఉంది. సో ప్రజెంట్ సౌత్ కొరియా, తైవాన్ నుంచి ఈ ఆజామాల్ అనేది ఆపరేట్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా అక్కడి నుంచి కొన్ని కంట్రీస్కి డెలివరీస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఫ్యూచర్లో మనకి కూడా ఆజామాల్ అనేది రాబోతూ ఉంది. అయితే అప్పటిలోపు మీరు ఒక పెద్ద టీమ్స్ని కనుక డెవలప్ చేసుకోగలిగితే మీ టీం మెంబర్స్ ఆజామాల్ నుంచి ఏది కావాలని కొనుక్కున్నా ఒక పీవీలు యాడ్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. లైక్ వాళ్ళు ఫ్రూట్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు, వెజిటబుల్స్ కావాలన్నా కొనుక్కోవచ్చు, మొబైల్ కావాలన్నా కొనుక్కోవచ్చు, ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఆజామాల్ నుంచి లైక్ అమెజాన్ లాగా మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి దానికి కూడా మనకి పీవీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా ఇంకా ఎక్కువ కమిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఏ లెటర్ గురించి చెప్తా ఉన్నారు. అలానే బి గురించి చూసుకుంటే బీయింగ్ అండ్ బ్యాలెన్స్. సో కంపెనీ 2009లో స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఫౌండింగ్ ప్రిన్సిపల్స్ తోటి
స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఆ ప్రిన్సిపల్స్ని అలానే ఫాలో అవుతున్నటువంటి కారణంగానే కంపెనీ ఇంత ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. మన ఇండియాలో జస్ట్ 3 ఇయర్స్లోనే టాప్ 8th పొజిషన్లో కూడా రావటం జరిగింది. సో అందులో బీయింగ్ అండ్ బ్యాలెన్స్ అనేవి ఫౌండింగ్ ప్రిన్సిపల్స్గా ఉన్నాయి. అంటే కంటిన్యూగా 100 ఇయర్స్కి ఈ ప్లాన్ని డిజైన్ చేయడం జరిగింది. అట్లనే బ్యాలెన్స్డ్గా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అలానే బైనరీ ప్లాన్. సో ఈజియెస్ట్ వే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీస్లో ఈజియెస్ట్ వే ఏంటి అని అంటే బైనరీ ప్లాన్. 2 లైన్స్ ప్లాన్ ఉంటుందండి. ఇక్కడ జస్ట్ మనం ఒక 2 మెంబర్స్ని రిఫర్ చేయగలిగితే సరిపోతుంది. వాళ్ళ ద్వారా చాలా పెద్ద నెట్వర్క్ని మనం క్రియేట్ చేసుకొని ఇక్కడ అన్లిమిటెడ్ డెప్త్ వరకు కూడా మనం ఆ టీంలో జరిగేటువంటి టర్నోవర్స్ మీద కమిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే అటామీ కంపెనీ గ్లోబల్గా బ్లూ మెరైన్ క్యాంపెయిన్ రన్ చేస్తూ ఉంది. సో అంటే ప్లాస్టిక్కి ఎగెనిస్ట్గా కంపెనీ వర్క్ చేస్తూ ఉంది. సో వీలైనంత వరకు ప్లాస్టిక్ని కంపెనీ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంది. ఈ కారణంగానే మనకి ప్యాకింగ్లో కూడా ఆ ఖాళీ బాక్స్లు ఖాళీ ఏదైతే ఉంటుందో అందులో పేపర్స్ పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. ఫస్ట్లో అక్కడ ప్లాస్టిక్ బబుల్స్ వచ్చిండేవి. ఇప్పుడు వాటిని అవాయిడ్ చేసి ఇప్పుడు పేపర్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట కూడా ఈవెన్ కొన్ని చోట్ల కొన్ని టీమ్స్, ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్సు వాళ్ళ అసోసియేట్స్తో కలిపి బీచెస్ కానివ్వండి, రివర్ సైడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా క్లీన్ చేయటం కూడా జరుగుతూ ఉంది. సో ఇట్లా బ్లూ మెరైన్ క్యాంపెయిన్ అనేది కంపెనీ రన్ చేస్తూ ఉంది. సో ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎర్త్ని ప్రొటెక్ట్ చేయటం జరుగుతూ ఉంది. అలానే సి లెటర్ చూస్తే 8 కోర్ స్టెప్స్. ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే 8 కోర్ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. అంటే ప్రతిరోజు కూడా ఏం చేయాలి అనే దానికి మన లైఫ్ సినారియోలో చాలా క్లియర్గా ఇచ్చున్నారు. సో ఆ 8 కోర్ స్టెప్స్ కనుక మనం డైలీ ఫాలో అవ్వగలిగితే ఇక్కడ మనం 100% సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే సిహెచ్ అటామీ అంటే ఛానల్ అటామీ అండి. సో ఛానల్ అటామీ అని వెబ్సైట్ ఉంది. అట్లనే మొబైల్ యాప్ కూడా ఉంది. ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. జస్ట్ వాళ్ళు చేసినటువంటి పనులను మనం ఇక్కడ కాపీ కొట్టి డూప్లికేట్ చేయగలిగితే చాలు సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే బిజినెస్కి కావాల్సినటువంటి ప్రొడక్ట్ పీపీటీలు కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, టెస్టిమోనీస్ కానివ్వండి, గ్లోబల్గా మనం కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ టూల్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనం ఛానల్ అటామీ నుంచి యాక్సెస్ చేసుకొని మన బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే కస్టమర్ సక్సెస్, గోయింగ్ బియాండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో అటామీ అనేది కస్టమర్ బేస్డ్ కంపెనీ. ఇక్కడ కస్టమర్ సక్సెస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో కస్టమర్ సక్సెస్కే ఇక్కడ పెద్దపీట వేయటం అనేది జరుగుతూ ఉంది. దాని మీదనే కస్టమర్ సాటిస్ఫాక్షన్ గ్యారంటీ 30 days వరకు రిఫండ్ పాలసీ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో కస్టమర్ సాటిస్ఫై కాకపోతే ఆ ప్రోడక్ట్ని రిఫండ్ చేసి అమౌంట్ తీసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. అలానే సిసిఎం అవార్డ్, కస్టమర్ సెంటర్డ్ మేనేజ్మెంట్. సో మనకున్నటువంటి కస్టమర్ కేర్ సర్వీస్ ఏదైతే ఉందో మీరు కాల్ చేస్తే వితిన్ 10 secondsలో అవతల వాళ్ళు రెస్పాండ్ అవ్వటం జరుగుతూ ఉంది. సో అటువంటి కస్టమర్ కేర్ని కంపెనీ మెయింటైన్ చేస్తూ ఉంది. దానికోసం 30 లక్షలకు పైగా ఎక్విప్మెంట్ని యూజ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి కస్టమర్ సర్వీస్ మనకు వస్తూ ఉంది. సో నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, గ్లోబల్గా కూడా కంపెనీ మెంబర్స్కి అటువంటి సర్వీస్ ఇస్తుంది కాబట్టే సిసిఎం అవార్డ్ అనేది లాస్ట్ ఇయర్ అట్లనే ఈ ఇయర్ కూడా రావటం జరిగింది. డి ఫర్ డ్రీమీ స్కూల్స్. సో హ్యాంగిల్ పార్క్ గారు చాలా మందికి కూడా ఆయన పర్సనల్ అమౌంట్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతూ ఉందండి. సో చారిటీ. సో దానిలో భాగంగానే డ్రీమీ స్కూల్స్ని రన్ చేస్తూ ఉన్నారు. మన ఇండియాలో కూడా 2 స్కూల్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఒకటి బెంగళూరు, ఇంకోటి నాగాలాండ్లో ఉంది. సో ఆ రెండిటికి ఆల్మోస్ట్ పర్ మంత్ 83 lakhs ఆయన పర్సనల్ అకౌంట్ నుంచి పంపించడం జరుగుతూ ఉంది. సో అలా ఒక కొత్త సిస్టమ్ ఎడ్యుకేషన్ దాంట్లో తీసుకురావడం జరిగింది. డూప్లికేషన్.
సో ఇక్కడ మనం ఏదైతే చేస్తున్నామో అదే మన టీంలో డూప్లికేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో మన సీనియర్స్ ఏదైతే చేసి మంచి లెవెల్స్కి వెళ్ళున్నారో మనము దాన్ని డూప్లికేట్ చేయగలిగితే చాలు. మనం ఏదైతే చేస్తున్నామో మన ద్వారా వచ్చే వాళ్ళకు కూడా అదే డూప్లికేట్ చేయించగలిగితే సరిపోతుంది. డిస్ట్రిబ్యూషన్ హబ్. అటామీ అనేది గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ హబ్ అండి. సో ఇక్కడ జిఎస్జిఎస్ స్ట్రాటజీలో గ్లోబల్గా ఫేమస్గా ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఎన్నిటినో మెంబర్స్ యూజ్ చేయడానికి ఈ డిస్ట్రిబ్యూషన్ హబ్ ద్వారా మనకి అందించడం జరుగుతూ ఉంది. సో కొరియా బ్యూటీ అంటే పెట్టింది పేరు. అటువంటి ప్రొడక్ట్స్ ఇండియాలో ఉంటూ మనం ఇక్కడ అటామీ ద్వారా పర్చేజ్ చేసుకొని యూజ్ చేయడానికి మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అలా ఎన్నో ప్రొడక్ట్స్ని మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి ఛానల్. అలానే అటామీ డిఎన్ఏ. అటామీ డిఎన్ఏ అని చెప్పేసి బుక్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మన షాపింగ్ మాల్లో కూడా అవైలబిలిటీ ఉంది. 850 రూపీస్ ఉంటుంది. సో అటామీ సక్సెస్ సీక్రెట్స్ అన్నీ కూడా అందులో రివీల్ చేయడం జరిగింది. సో చైర్మన్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో పర్సనల్గా బుక్ కొని మీరు కనుక చదవగలిగితే ఎవ్రీథింగ్ డెప్త్గా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఈ. ఈ ఫర్ ఎడ్యుకేషన్ సెంటర్ సిస్టమ్. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కూడా లేనటువంటి ఒక కొత్త సిస్టమ్ని ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఎడ్యుకేషన్ సెంటర్స్ని యూజ్ చేసుకొని మనం గ్లోబల్గా బిజినెస్ చేసుకోవచ్చు. సో మనకి ఇంగ్లీష్ రాకపోయినా అమెరికా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. మనకి కొరియా రాకపోయినా కొరియా వెళ్ళి బిజినెస్ చేసుకోవచ్చు. అట్లా మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేకపోయినా కానీ ఒక క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ని యూజ్ చేసుకొని ఆ ఏరియాస్లో మనం బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన టీంకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ అంతా కూడా ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్స్ ద్వారా మనకి రావటం జరుగుతూ ఉంది. సో ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దాన్ని మీ అటామీ ఆఫీస్ లాగా యూజ్ చేసుకొని మీ నెట్వర్క్ని డెవలప్ చేసుకోవడానికి మీ దగ్గరలో ఉన్నటువంటి లేదా మీ ఏరియాలో అయితే ఏ ఏరియాలో అయితే టీంని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సెంటర్స్ని ఉపయోగించుకోవచ్చు. అట్లానే ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపెనీ కంటిన్యూగా 1 డే సెమినార్స్, సక్సెస్ సెమినార్స్, జూమ్ మీటింగ్స్, ప్రొడక్ట్ ట్రైనింగ్స్, అట్లనే లీడర్స్ ట్రైనింగ్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ లెటర్ ఎఫ్. ఎఫ్ ఫర్ ఫాలో ద ఫెయిత్. మన కంపెనీ మోటోలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద లైన్ అండి, ఫాలో ద ఫెయిత్. నమ్మకంతో మనం ఇక్కడ ఉండగలిగితే కంపెనీ మేనేజ్మెంట్ మీద నమ్మకం, ఫౌండర్ మీద నమ్మకం, ప్రొడక్ట్ మీద నమ్మకం, అప్లైన్ మీద నమ్మకం, డౌన్ లైన్ మీద నమ్మకం, ఇవన్నీ కనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. ఫాలో అప్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫాలో అప్ అనేది మనం ఎవరికైతే ప్రోడక్ట్ని రికమెండ్ చేస్తున్నామో కస్టమర్స్ని ఫాలో అప్ చేయాలి. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ని బేస్ చేసుకొని ఇంకా వాళ్ళకి కొత్త ప్రొడక్ట్స్ మనం రిఫర్ చేయొచ్చు. అట్లనే టీంని ఫాలో అప్ చేయాలి. టీంలో ఎవరైతే రీచ్ అవుతా ఉన్నారో వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత అనేది తీసుకోవాలి. సో అట్లా ప్రతి ఒక్కరిని కూడా ఫాలోఅప్ చేయాలి. రెగ్యులర్గా మనం ఎవరికైతే ప్లాన్ చెప్తున్నామో లేదా ప్రొడక్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సో వాళ్ళు రిజిస్టర్ అయ్యే వరకు లేదా ప్రొడక్ట్ని తీసుకునే వరకు ఆ సేల్ క్లోజ్ అయ్యే వరకు కూడా ఫాలోఅప్ అనేది చేస్తూనే ఉండాలి. సో ఎవరైతే కంటిన్యూగా ఫాలోఅప్ చేయగలుగుతారో అటువంటి వాళ్ళ టీం పెరుగుతుంది, కస్టమర్ బేస్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ లెటర్ జి. జి ఫర్ జిఎస్జిఎస్, గ్లోబల్ సోర్సింగ్, గ్లోబల్ సేల్స్. సో మన ఇండియాలో కూడా స్పిరులున జిఎస్జిఎస్ స్ట్రాటజీలో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి రిమైనింగ్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఆ స్పిరులోనని ఇప్పుడు కల్టివేట్ చేస్తూ ఉన్నారు. దాన్ని కల్టివేట్ చేయాలని అంటే అరౌండ్ 40 degrees టెంపరేచర్ కావాలి, ఆల్కలిన్ వాటర్ కావాలి. సో అవి సరిగా ఉన్నప్పుడు ఆ స్పిరులోనాలో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంది. సో ఆ కారణంగా ఇండియాలో దానికి సోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి దాన్ని కలెక్ట్ చేసి ప్రొడక్ట్ తయారు చేసి రిమైనింగ్ కంట్రీస్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా చేరవేయటం జరుగుతూ ఉంది. సో అలానే బ్రెజిల్ నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి కాఫీ బీన్స్ తోటి బ్లాక్ కాఫీ తయారు చేసి ఇక్కడ మనకి అందిస్తూ ఉన్నారు.
అంటాలియా నుంచి ఇంపోర్ట్ చేసినటువంటి పొమోగ్రనేట్స్ని యూజ్ చేసి పొమోగ్రనేట్ జెల్లీని తయారు చేసి మనకి అందించడం జరుగుతూ ఉంది. ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ జిఎస్ స్ట్రాటజీలో మనకి అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా కూడా రాబోతూ ఉన్నాయి. అలానే జీ ఫర్ గోల్స్. ఈ బిజినెస్లో పర్టికులర్గా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఒక గోల్ అంటూ ఉండాలి. ఎవరికైతే గోల్ ఉంటుందో, గోల్ మీన్స్ మీ కళకి ఒక డెడ్ లైన్ పెట్టుకోవటం. మీకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ని పలానా డేట్ వరకు అచీవ్ చేయాలి అనేటువంటి డేట్ ఎవరైతే పెట్టుకుంటారో దాన్నే గోల్ అంటున్నారు. అటువంటి గోల్స్ కనుక మీ దగ్గర కనుక క్లియర్గా కనుక ఉన్నాయి అని అంటే ఈ బిజినెస్ ద్వారా వాటన్నిటిని కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంది. అలానే గుడ్ మార్నింగ్ అటామీ. ఎవ్రీ మంత్ లాస్ట్ మండే మార్నింగ్ 11 o'clockకి మనకి గుడ్ మార్నింగ్ అటామీ అనేటువంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికీ 19 months నుంచి కంపెనీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో నోటిఫికేషన్స్ కానివ్వండి, ఫ్యూచర్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రొడక్ట్ ట్రైనింగ్ కానివ్వండి, సో ఇప్పటి వరకు చేసినటువంటి వాటి యొక్క ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా గుడ్ మార్నింగ్ అటామీ సెషన్లో మనకి తెలియజేయడం జరుగుతూ ఉంది. గ్రోయింగ్ టుగెదర్. సో ఎప్పుడైతే ఇక్కడ టుగెదర్ యాజ్ ఎ టీమ్గా ఉంటామో అందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ టీంకి సపోర్ట్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అట్లనే 3 generations సెక్యూరిటీ. సో అటామీ బిజినెస్ ప్లాన్లో మనం 3 తరాలకి సరిపడా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. సో ఫస్ట్ జనరేషన్ అంటే మనము, మన తర్వాత మన పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా మనము డెవలప్ చేసినటువంటి బిజినెస్ ద్వారా ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది. హెచ్ ఫర్ సర్వ్ ఇన్ హ్యూమిలిటీ మోటోలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద థింగ్. సో ఇక్కడ మనం మనస్ఫూర్తిగా కనుక సర్వీస్ చేయగలిగితే అది కస్టమర్కి కావచ్చు, డౌన్ లైన్కి కావచ్చు, అప్ లైన్కి కావచ్చు, క్రాస్ లైన్కి కావచ్చు, కంపెనీకి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, లేదా నైబర్స్కి కావచ్చు, కొలీగ్స్కి కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా. సో మనం మనస్ఫూర్తిగా కనుక సర్వీస్ చేయగలిగితే దాని ద్వారా మనము ఇచ్చిన దానికంటే 10 times మనకి రిటర్న్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అటువంటి పవర్ఫుల్ మోటో లైన్ తోటి కంపెనీ మనకి సర్వీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లనే హెచ్ ఫర్ హ్యాంగిల్ పార్క్. చైర్మన్ గారండి మన కంపెనీ స్టార్ట్ చేసినటువంటి ఫౌండర్, అట్లనే సిఇఓ, చైర్మన్. ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఈ ఏజ్లో కూడా ఆయన మనల్ని దగ్గరుండి ఎడ్యుకేట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక వీడియో చూస్తున్న చైర్మన్ గారిది. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూస్తే ఆ ఏజ్లో కూడా అంత ఎనర్జెటిక్గా మనకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటం జరుగుతూ ఉంది. సో రియల్గా లక్కీ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అటువంటి పర్సన్ ఇక్కడ కంపెనీకి చైర్మన్గా ఉండటం, సిఇఓగా ఉండటం, ఇప్పటికీ కూడా ఆ స్థాయికి వెళ్ళిన కంపెనీ ఇంత డెవలప్ అయినా కానీ రెగ్యులర్గా ప్రతి మీటింగ్లో కూడా మనల్ని ఎడ్యుకేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఒక లక్కీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. అట్లనే ఎమోహిమ్, ద బిగ్గెస్ట్ మార్కెట్ క్రియేట్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ ఎమోహిమ్. వరల్డ్ వైడ్గా కంపెనీ ఏదైతే టర్న్ ఓవర్ చేస్తుందో అందులో 60% టర్న్ ఓవర్ ఈ ఒక్క ప్రోడక్ట్ ద్వారానే జరుగుతూ ఉంది. కాంపిటీషన్ లేనటువంటి ప్రోడక్ట్ అండి. 21 పేటెంట్స్ ఉన్నటువంటి ప్రోడక్టు. సో ఇప్పుడు పర్టికులర్గా ఇటువంటి సీజన్లో ప్రతి ఒక్కరూ కూడా యూజ్ చేయాల్సినటువంటి ప్రోడక్ట్. సో దీని ద్వారా ఎన్నో అద్భుతాలని మనం చూస్తూ ఉన్నాం. సో దాని ద్వారా ఎన్నో అచీవ్మెంట్స్ని, కొత్త కొత్త లీడర్స్ని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాం. అట్లానే హెల్దీ ఇండియా, బ్యూటిఫుల్ ఇండియన్స్, ఈ ట్యాగ్లైన్ తోటి ఇండియాలో బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. ఎంటైర్ ఇండియా కూడా హెల్దీగా ఉండాలి, అట్లనే ప్రతి ఒక్కరూ కూడా అందంగా కనపడాలి అనేటువంటి ఉద్దేశంతో దానికి రిలేటెడ్గా మనకి ప్రొడక్ట్స్ని ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు, మనకు అందిస్తూ ఉన్నారు. అట్లానే 100 year కమిట్మెంట్. సో కంపెనీ 100 years ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి చైర్మన్ గారు లాస్ట్ నేను అటెండ్ అయినటువంటి లైవ్ సెమినార్లో కూడా చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అతనున్నా లేకపోయినా కంపెనీ 100 years రన్ అవుతుంది, అటువంటి సిస్టమ్ని రెడీ చేసి ఉంచాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మనం కూడా ఇక్కడ 100 years వరకు ఇన్కమ్ తీసుకోవడానికి
అవకాశం కల్పిస్తూ ఉన్నారు. సో అలానే ఐ ఫర్ ఇంపీరియల్ మాస్టర్. ప్రతి ఒక్క మెంబర్ కళ, అటామీలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్క మెంబర్ కళ ఇంపీరియల్ మాస్టర్. సో ఇందాక చూసినటువంటి వీడియోలో కూడా కొంతమంది ఇంపీరియల్ మాస్టర్స్ యొక్క లైఫ్ స్టైల్ చూపిస్తూ ఉన్నారు. మోర్ దెన్ 70 ఇయర్స్ ఉన్నటువంటి ఒక లేడీ ఇంపీరియల్ మాస్టర్ ఒక మోడల్ లాగా రెడ్ కలర్ ఓపెన్ టాప్ మెర్సిడీస్ కార్ తీసుకొని మోడల్ లాగా రెడీ అయ్యేసి ఫోజులు ఇస్తా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి లైఫ్ లీడ్ చేయడానికి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉందండి. పర్ డే మోర్ దెన్ 3 lakhs సంపాదించుకోవచ్చు. రోజుకి 3 లక్షల పైగా సంపాదించుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, అంత డబ్బు వస్తుంటే ఎలా ఉండొచ్చు, ఏం చేయొచ్చు. సో అటువంటి అవకాశం ఇక్కడ అటామీ అందరికీ కూడా సమానంగా కల్పిస్తూ ఉంది. జే ఫర్ కీ టు సక్సెస్ ఈజ్ న్యూ జాయినింగ్. సో ఎప్పుడు కూడా న్యూ జాయినింగ్ మీద ఫోకస్ ఉండాలండి అప్ టు ఇంపీరియల్ మాస్టర్. ఆఫ్టర్ దట్ కూడా మీరు న్యూ జాయినింగ్ మీద ఫోకస్ చేయగలిగితే మీ టీంలో కూడా చాలామంది ఇంపీరియల్ మాస్టర్స్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ టీంలో జాయినింగ్స్ ఆగిపోయాయి అని అంటే గ్రోత్ ఆగిపోయింది. గ్రోత్ ఆగిపోయింది అని అంటే ఇన్కమ్ అక్కడ ఆగిపోయినట్లే. జాయినింగ్స్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉండాలి. ఈ రేషియో ఎంతైతే ఉంటుందో, అంటే మీరు ఈ నెలలో ఒక 100 మందిని జాయిన్ చేయగలిగారు అని అంటే కనీసం 50 మంది అన్న ఆర్డర్ పెట్టుకోవడానికి ఉంటుంది. వాళ్ళల్లో 5గురన్నా సేల్స్ మాస్టర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎవ్రీథింగ్ కూడా ఆ జాయినింగ్స్ రేషియో మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ జాయినింగ్స్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. అనదర్ థింగ్, నో జాయినింగ్ ఫీజ్. ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇందాకలు కూడా ఒక వీడియో చూస్తున్నాం. మీరు రిజిస్టర్ అవ్వడానికి ఏదన్నా అమౌంట్ పే చేస్తున్నారంటే ఇట్స్ ఏ స్కీమ్ ఆర్ స్కామ్. అది లీగల్ కంపెనీ కాదు. లీగల్ కంపెనీలో ఎక్కడా కూడా జాయినింగ్ ఫీజు అనేది లేదు. ఐడిఎస్ఏలో లేదు, అట్లనే డబ్ల్యూఎఫ్డిఎస్ఏలో కూడా లేదు. జాయినింగ్ కోసం మీకు ఏదైనా ఒక ప్యాకేజ్ పెట్టారు, ఇంత అమౌంట్ కట్టమన్నారు అని అంటే అది ఇల్లీగల్ కంపెనీ. సో కే ఫర్ కేరీ మనకున్నటువంటి ద బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అండి. సౌత్ కొరియా గవర్నమెంట్ ఆర్గనైజ్ చేసినటువంటి కేరీ, కొరియా అటామిక్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఇన్వెంషన్ సెంటర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఆ కేరీ డెవలప్ చేసినటువంటి ఎమోహిమ్ మనకి అందుబాటులో ఉంది. సో వాళ్ళు మనకి బ్యాక్ బోన్గా ఇక్కడ ఉన్నారు. అట్లనే కే ఫర్ కోల్మార్, మోర్ దెన్ 100 ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నటువంటి కంపెనీ కోల్మార్. అటువంటి కంపెనీ పార్ట్నర్షిప్గా వచ్చినటువంటి కంపెనీ కోల్మార్ బిఎన్హెచ్. అట్లనే ఇప్పుడు కోల్మార్ చైనా కూడా స్టార్ట్ అయింది. ఫ్యూచర్లో కోల్మార్ ఇండియా కూడా స్టార్ట్ అవుతుంది. అంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో వీళ్ళ పార్ట్నర్షిప్ తోటి మనకి అందించడం జరుగుతూ ఉంది. అక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అటామీ ద్వారా మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. అది మనం మెంబర్స్గా యూజ్ చేయడానికి లక్కీగా ఫీల్ అవుతా ఉన్నాం. నో అబౌట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రజెంట్ మనకి ఎటువంటి ప్రొడక్ట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, వాటి వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, కంపెనీ ఎటువంటి ఫీచర్స్ చెప్తా ఉంది. సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ కనుక మన దగ్గర కనుక పర్ఫెక్ట్గా ఉంటే ఎటువంటి పర్సన్ తోటైనా సరే మనం డీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎల్ ఫర్ లైఫ్ సినారియో. సో నిజంగా అంటే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవ్రీథింగ్ లైఫ్ సినారియోలో క్లియర్గా డిజైన్ చేసి ఇచ్చున్నారు ఎగ్జాంపుల్తో సహా. ఈ బుక్ జస్ట్ 150 రూపీస్ అండి. సో 150 రూపీస్ తోటి ఈ బుక్ పర్చేజ్ చేసి కొత్తగా స్టార్ట్ అయినటువంటి వ్యక్తి కూడా ఈ బుక్ని ఫాలో అవడం ద్వారా ఇంపీరియల్ మాస్టర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా డిజైన్ చేసి మనకి ఆ బుక్ని అందిస్తూ ఉన్నారు. అలానే ఎల్ ఫర్ లిస్ట్ మేకింగ్. ఎప్పుడు కూడా లీడ్స్ని జనరేట్ చేస్తూనే ఉండాలి. కొత్త కొత్త నేమ్స్ మన లిస్ట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళతోటి సిస్టమేటిక్గా మాట్లాడుతూ వాళ్ళ ద్వారా కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. మన టీమ్ సైజుని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మన లిస్ట్ ఎంత పెద్దగా ఉంది, ఆ లిస్టు ప్రతిరోజు కూడా ఆ లిస్ట్కి నేమ్స్ యాడ్ అవుతున్నాయా లేదా, రెగ్యులర్గా నేమ్స్ లిస్ట్కి యాడ్ అవుతూ ఉండాలి. కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళతోటి లిస్ట్లో యాడ్ చేసుకోవడం, సరైనటువంటి టైంలో సరైనటువంటి మెథడ్లో వాళ్ళకి ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం లేదా బిజినెస్ని
పరిచయం చేయటం ఇవి జరుగుతూ ఉండాలి. అది జరగాలి అంటే లిస్ట్ అనేది పెరుగుతూనే ఉండాలి. ఎం ఫర్ మోటో, మన కంపెనీ మోటో అండి. ఏ కంపెనీకి కూడా ఇటువంటి మోటో లేదు. మన కంపెనీ పర్టికులర్గా ఒక మోటో తోటి ముందుకెళ్తా ఉంది. అట్లనే మాస్టేజ్ స్ట్రాటజీ. సో ఇక్కడ మాస్ వేలో ప్రొడక్ట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో దానికి తగ్గట్లుగా యూజర్స్ని కూడా క్రియేట్ చేస్తూ ఉన్నారు. దాని కారణంగా ప్రైసెస్ అనేది కంట్రోల్ చేయటం జరుగుతూ ఉంది. అట్లనే పవర్ ఆఫ్ మల్టిప్లికేషన్. జస్ట్ మనం ఒక ఇద్దరిని రిఫర్ చేయగలిగితే చాలండి. ఆ ఇద్దరి ద్వారా నలుగురు, ఆ నలుగురు ద్వారా 8, 8 మంది ద్వారా 16 మంది, అట్లా పెరిగిపోతూనే ఉంటుంది. ఒక కస్టమర్కి మనం ఒక ప్రోడక్ట్ ఇచ్చామంటే అతని నుంచి ఈజీగా 10 రిఫరెన్సులు తీసుకొని 10 మంది కస్టమర్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫ్యామిలీకి మనం గనక ఒక ఆపర్చునిటీ ఇచ్చి ఒక ఎక్స్ట్రా సోర్స్ ఇన్కమ్ కనుక క్రియేట్ చేయగలిగామనంటే ఆ ఫ్యామిలీ బాగవటం ద్వారా వాళ్ళ నుంచి ఇంకొక 10 ఫ్యామిలీస్ని మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా మల్టిప్లికేషన్ పవర్. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుందండి. సో తెలియకుండా విపరీతంగా టీము గ్రో అయిపోతూ ఉంటుంది. సో దానికి తగ్గట్లుగానే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది మన గ్రూప్ పీవీలో కూడా మనం చూడగలుగుతాం. ఫ్యూచర్ అనేది ఇంకా అద్భుతంగా ఉండబోతా ఉంది. సో ఎన్ ఫర్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. ఐ ఈక్వల్ టు ఎన్ స్క్వేర్. ఐ అంటే ఇన్కమ్, మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది ఎన్ స్క్వేర్ నెంబర్ ఆఫ్ యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ టీంలో ఎంతమంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఉన్నారో దాన్ని బేస్ చేసుకొనే మన ఇన్కమ్ అనేది మనం మెజర్ చేసుకోవచ్చు. ఎక్కువ మందిని యాక్టివ్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. కీప్ యాక్టివ్ యువర్ టీమ్. మీ టీంని ఎప్పుడు కూడా కమ్యూనికేట్ చేస్తూనే ఉండాలి. టీం అంతా కూడా యాక్టివ్గా ఉండటానికి మనం ఎప్పుడు కూడా వాళ్ళతోటి సంభాషణ అనేది జరుగుతూనే ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ ఇస్తూనే ఉండాలి. గో ఫర్ ఆబ్జెక్టివ్స్. సో ఆబ్జెక్టివ్స్ని ఎవరైతే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారో ఆటోమేటిక్గా ఇక్కడ సక్సెస్ అవుతారు. పర్సనల్గా మీకు కూడా కొన్ని ఆబ్జెక్టివ్స్ ఉండొచ్చు. వాటన్నిటికీ కూడా ఇక్కడి నుంచి మీరు సమాధానాన్ని రాబట్టుకోవచ్చు. అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ మాస్టరీ. ఇందులో ఎవరైతే అబ్జెక్షన్ హ్యాండ్లింగ్లో ఎవరైతే మాస్టరీ అవుతారో వాళ్ళు ఇక్కడ మాస్టర్స్ అవుతారు. సేల్స్ మాస్టర్ కావచ్చు, ఇంపీరియల్ మాస్టర్ కూడా కావచ్చు. సో టీంలో వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయి, ఫ్యామిలీలో వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయి, కస్టమర్స్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అబ్జెక్షన్స్ ఏమున్నాయి, వీటన్నిటిని కూడా ధైర్యంగా హ్యాండిల్ చేయగలిగేటువంటి ఒక మాస్టర్ లాగా మనల్ని మనం తయారు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఇక్కడ సేల్స్ మాస్టర్ అవుతాం, డైమండ్ మాస్టర్ అవుతాం, శరణ్ రోజ్ మాస్టర్ అవుతాం, ఇంపీరియల్ మాస్టర్ వరకు వెళ్ళగలుగుతాం. ఆన్లైన్ షాపింగ్ మాల్. అటామీ అనేది గ్లోబల్గా మనకి షాపింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఆన్లైన్ షాపింగ్ మాల్ అండి. 1 డే సెమినార్. కొత్త వాళ్ళని బిజినెస్లోకి తీసుకురావడానికి కంపెనీ కండక్ట్ చేస్తున్నటువంటి సెమినార్సే 1 డే సెమినార్స్. మీ టీంలో ఎవరైతే కొత్తగా రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా 1 డే సెమినార్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయండి. ఈ సౌత్ ఇండియాలో జనవరిలో 1 డే సెమినార్స్ హల్చల్ అనేది చేయబోతా ఉన్నారు. సో వాటిని ఉపయోగించుకొని ఆ ఏరియాస్లో మన టీమ్స్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పీ ఫర్ పేటెంటెడ్ ప్రొడక్ట్స్. ఇక్కడ ఉన్నటువంటి చాలా ప్రొడక్ట్స్ పేటెంట్స్ ఉన్నాయి. లైక్ నిన్న మొన్న మనం చూస్తున్నాం సెరా బేబీ సెట్, అందులో ఉన్నటువంటి ప్రతి ప్రొడక్ట్ కూడా పేటెంట్స్ ఉన్నాయి. ఎమోహిప్ 21 పేటెంట్స్ ఉన్నటువంటి ప్రొడక్టు. సో ఒమేగా 3 పేటెంట్ ఉంది. ఇట్లా ఎన్నో ప్రొడక్ట్స్కి పేటెంట్స్ ఉన్నాయి. అటువంటి పేటెంటెడ్ ప్రొడక్ట్స్ని ఇక్కడ మనం యూజ్ చేయగలుగుతా ఉన్నాం. వీఆర్ లక్కీ. పీవీ. పీ ఫర్ పీవీ రిఫ్లెక్షన్ డేట్ ఫ్లెక్సిబిలిటీ. ఏ కంపెనీలో కూడా లేదండి. ఈ రోజు ఆర్డర్ పెట్టారంటే ఈ రోజే అది క్యాలిక్యులేట్ అయిపోతూ ఉంటుంది. బట్ మనకి ఈ రోజు ఆర్డర్ పెడితే నిన్న డేట్లో కావాలన్నా పీవీ రిఫ్లెక్షన్ చేసుకోవచ్చు, లేదా రేపటి డేట్లో కావాలన్నా కానీ మనం రిఫ్లెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఫ్లెక్సిబిలిటీ. పీవీ రిఫ్లెక్షన్ ఫ్లెక్సిబిలిటీ 3 days అవకాశం ఇస్తున్నారు. టుడే, టుమారో ఆర్ ఎస్టర్డే. 3 days మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ప్యాసివ్ ఇన్కమ్. ఈ బిజినెస్ ద్వారా మనం ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అది కూడా 3 generations-కి ఆర్ 100 years-కి. ప్లాన్ ప్రెజెంటేషన్స్. నాకు ప్లాన్ చెప్పడం రాదు, నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయలేను అని అంటే వర్కౌట్ కాదు. ఖచ్చితంగా ప్లాన్ చెప్పడం అనేది నేర్చుకోవాలి. మీరు బోర్డు మీద చెప్పకపోతే
నోటితో చెప్పడమైనా నేర్చుకోవాలి, విని కూడా నేర్చుకోవచ్చు. సో మన సౌత్ ఇండియాలోనే ఒక కంప్లీట్లీ బ్లైండ్ పర్సన్ డైమండ్ మాస్టర్ అవడం జరిగింది. సో ఆయన ఏదైతే వింటున్నారో, వినటం ద్వారా నేర్చుకుంటున్నారో దాన్ని కంప్లీట్గా ఇంకా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా ఉన్నారు. సో అన్నీ బాగున్నటువంటి మనం ఇంకెన్ని చేయొచ్చు. సో ఖచ్చితంగా ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మనం నేర్చుకోవాలి, ప్లాన్ ప్రజెంటేషన్ చేయాలి. ఎవరైతే ఛార్జ్ తీసుకొని ప్లాన్ ప్రజెంటేషన్ చేయటానికి ముందుకు వస్తారో అటువంటి వాళ్ళ టీము సెల్ఫ్గా గ్రో అవటం అనేది స్టార్ట్ అవుతుంది. పర్సనల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అటామీ అనేది ఒక మంచి పర్సనల్ బిజినెస్ ప్లాట్ఫామ్ అండి. ఓన్గా మనకి అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనకి పర్సనల్గా బిజినెస్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసి బిజినెస్ చేసుకోమని మన చేతిలో పెట్టడం జరిగింది. క్యూ ఫర్ క్వాంటమ్ జంప్ అని చెప్పేసి 5 times బెటర్ అవ్వాలి అని చెప్పేసి దానికి తగ్గట్లుగా ట్రైనింగ్స్ అనేది కంపెనీ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అట్లనే మొమెంటమ్ ఆఫ్ న్యూ క్వాలిఫికేషన్స్ ఈజ్ కీ. సో దానిలో భాగంగానే ఈ త్రిబులర్ ప్రోగ్రామ్ను కూడా మనకి కండక్ట్ చేసి పెద్ద ఎత్తున మాస్టర్స్ని క్రియేట్ చేసి మొమెంటమ్ని తీసుకురావడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఏమైంది అని అంటే విపరీతంగా సేల్ అనేది జరిగింది. కంపెనీ ఇండియాలో 3 yearsలోనే టాప్ 8th పొజిషన్లోకి రావడం జరిగింది. 25 years 30 years నుంచి ఉన్నటువంటి కంపెనీలకి కాంపిటీషన్గా తయారవుతున్నటువంటి కంపెనీ. ఆర్ ఫర్ రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్. ప్రతి ప్రొడక్ట్ కూడా వెల్ రీసెర్చ్డ్ అండి. సో మళ్ళీ మన వాళ్ళు కొంతమంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు, అవసరమే లేదు. కంపెనీ కంప్లీట్గా రీసెర్చ్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. అట్లానే రికమెండ్ ప్రొడక్ట్స్. సో మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడారో, మీకు ఏదైతే ఆ ప్రోడక్ట్ ద్వారా బెనిఫిట్ వచ్చిందో దాని గురించే మీకు తెలిసిన వాళ్ళతోటి రికమెండ్ చేయండి, దాన్నే చెప్పండి, లేనిది చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఎస్ ఫర్ స్పీడ్ ఫౌండింగ్ ప్రిన్సిపల్ అండి. ఇది కూడా కంపెనీ చాలా స్పీడ్గా గ్రో అవుతా ఉంది. అట్ ద సేమ్ టైం బ్యాలెన్స్ కూడా చేస్తూనే ఉన్నారు. అట్లనే చెరిష్ ద స్పిరిట్. సో ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసి డెవలప్ చేయడానికి ఇక్కడ ప్రిన్సిపల్స్ అట్లనే లీడర్సు ప్రతి ఒక్కరు మేనేజ్మెంటు ఎవ్రీథింగ్ కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. సక్సెస్ సెమినార్స్ రియల్గా ఒక అద్భుతం అని చెప్పొచ్చండి. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో ఆ లీడర్స్ ఏం చేసి సక్సెస్ అయ్యారో వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకోవడానికి గుడ్ ప్లేస్ ఏంటి అని అంటే సక్సెస్ సెమినార్స్. కల్చర్ ఆఫ్ షేరింగ్. సో అటామీ బిజినెస్ ఏంటి అని అంటే కల్చర్ ఆఫ్ షేరింగ్. మీకు ఏదైతే నచ్చిందో, మీరు ఏదైతే ప్రోడక్ట్ వాడారో దాని గురించి షేర్ చేసుకోండి. మీకు ఏదైతే సక్సెస్ వచ్చిందో దాని గురించి షేర్ చేసుకోండి. ఎవ్రీథింగ్ షేరింగ్. టీ ఫర్ టెస్టిమోనియల్స్ ప్రొడక్ట్ అండ్ ఇన్కమ్. సో మీరు ఏదైతే ప్రొడక్ట్స్ కొంతమందికి ఇస్తున్నప్పుడు ఆ టెస్టిమోనియల్స్ మనల్ని రికార్డ్ చేసుకొని మన బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఇన్కమ్ వస్తుందో దాన్ని కూడా టెస్టిమోనీగా ఉపయోగించుకొని చూపించి కొత్త వాళ్ళని మనం బిజినెస్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. టీ ఫర్ టీమ్. టీం చాలా ఇంపార్టెంట్ అండి. సో మీ టీం తోటి మీకు ఎటువంటి రిలేషన్ ఉంటుందో, మీ టీం ఎంత పెద్దగా అయితే ఉంటుందో దాని మీదే సక్సెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యూ ఫర్ యూజ్ ప్రొడక్ట్స్. 100% ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనం వాడటానికి ప్రయత్నం చేయాలి. యూ ఫర్ అప్గ్రేడ్. ఖచ్చితంగా స్పెషల్ సేల్స్ రిప్రజెంటేటివ్ నుంచి ఏజెంట్ అవ్వాలి, ఏజెంట్ నుంచి స్పెషల్ ఏజెంట్ అవ్వాలి, స్పెషల్ ఏజెంట్ నుంచి డీలర్ అవ్వాలి, డీలర్ నుంచి ఎక్స్క్లూజివ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి. అట్లానే సేల్స్ మాస్టర్ కావాలి, డైమండ్ మాస్టర్ కావాలి, షెరాన్ రోజ్ మాస్టర్ కావాలి. ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అవుతూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది బిజినెస్కి సంబంధించి. అట్లానే నాలెడ్జ్ పరంగా కూడా మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీ వాల్యూస్ పరంగా మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. మీ ఇన్కమ్ పరంగా మీరు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. లైఫ్ స్టైల్కి సంబంధించి అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ప్రతి విషయంలో కూడా చేంజ్ అనేది మనం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తూ ముందుకెళ్ళగలగాలి. అట్లనే అప్లిఫ్ట్ టీమ్ని ఎప్పుడైతే మనం అప్లిఫ్ట్ చేయగలుగుతామో ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. సో అందుకే ఇక్కడ హెల్పింగ్ ప్లాన్ అని చెప్పేసి మనం చెప్తా ఉంటాం. మన 24 lakhs పీవీ అయిపోయిన తర్వాత మన టీంలో ఉన్నటువంటి ఐడి మీద మనం పీవీ జనరేట్ చేయడం జరుగుతూ ఉంది. సో మనం లెఫ్ట్ ఇద్దరిని రైట్ ఇద్దరిని మనం ఉన్నటువంటి పొజిషన్కి తీసుకురాగలిగితేనే మనం నెక్స్ట్ మాస్టర్షిప్ లెవెల్కి వెళ్ళటం జరుగుతూ ఉంది. సో టీంని
అప్లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అన్లిమిటెడ్ లెవెల్ బెనిఫిట్. సో చాలా కంపెనీల్లో 10th లెవెల్ వరకు లేదా 100th లెవెల్ వరకు మాత్రమే కమిషన్స్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. అటామీలో అన్లిమిటెడ్ లెవెల్ బెనిఫిట్. మీ టీం ఎంత డెప్త్కి వెళ్ళిపోయినా సరే దానికి సంబంధించినటువంటి అమౌంట్ మనకి రావటం జరుగుతూనే ఉంది. సో వి ఫర్ వెలాసిటీ, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫౌండింగ్ ప్రిన్సిపల్ అండి. అట్లనే క్రియేట్ ద విజన్, మోటో మనకి వన్ ఆఫ్ ద లైన్. ప్రతి ఒక్కరిలో కూడా విజన్ని క్రియేట్ చేసి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్లటం జరుగుతూ ఉంది. సో మీ విజన్ కనుక బిగ్గా ఉంది అని అంటే ఆటోమేటిక్గా మీరు అంతకు మించి పొజిషన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డబ్ల్యూ ఫర్ డబ్ల్యూఎఫ్డిఎస్ఏ. డబ్ల్యూఎఫ్డిఎస్ఏలో 12th ర్యాంక్లో ఉందండి కంపెనీ, జస్ట్ మ్యాటర్ ఆఫ్ 13 ఇయర్స్లో. సో ఆల్మోస్ట్ 75 ఇయర్స్ హిస్టరీ ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీస్కి. సో అటువంటి కంపెనీస్కి కూడా కాంపిటీషన్గా టాప్ 12th ర్యాంక్లోకి 13 ఇయర్స్లో కంపెనీ రావటం జరిగింది. అనదర్ లెటర్ ఫర్ డబ్ల్యూ, వీక్లీ పే అవుట్. వారం వారం ఇన్కమ్ తీసుకోవచ్చు. మంగళవారం వచ్చిందంటే డబ్బులు వస్తాయి, 7వ తారీఖు వచ్చిందంటే డబ్బులు వస్తాయి, 22వ తారీఖు వచ్చిందంటే డబ్బులు వస్తాయి. సో ఈరోజు కూడా 22 మార్నింగ్ అకౌంట్కి డబ్బులు రావడం జరిగింది. సో ఇట్లా వారం వారం పే అవుట్ అండి. సో డబ్బులు అయిపోయింది అనుకునే లోపు మళ్ళీ మంగళవారం వస్తుంది, అమౌంట్ వస్తాయి. మీరు కనుక మంచి టీంని కనుక డెవలప్ చేసుకొని యాక్టివ్గా బిజినెస్లో ఉంటే ప్రతి వారం డబ్బులు తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎక్స్ ఫర్ XRVR, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండి. XRVR టెక్నాలజీని కూడా అటామీ యూజ్ చేస్తూ ఉంది. అట్లనే ఎక్స్పీరియన్స్ 360 డిగ్రీస్లో 3P గురించి మనం ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. 3P మీన్స్ ప్రొడక్ట్, ప్రొఫైల్, ప్లాన్. ఈ మూడిట్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, అందులో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఎవ్వరు కూడా మీ సక్సెస్ని ఆపలేరు. వైఫై ఈల్డ్. సో ఇక్కడ అంటే మనం గింజల్ని చల్లి ఎట్లా అయితే పంటను పండించుకొని ధాన్యం తీస్తామో, ఇక్కడ కూడా ఆ విధంగా మనం ఈల్డ్ చాలా పెద్ద నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని చాలా పెద్ద పెద్ద ఇన్కమ్స్ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓన్లీ 1 పర్చేజ్ ఇన్ 1 ఇయర్. ఇక్కడ ఉన్నటువంటి ఓన్లీ కండిషన్ ఇయర్లీ ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకోగలిగితే చాలు. 365 డేస్లో ఒక్క ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయగలిగిన మీ టీం కనుక ఉంది అని అంటే, మీది 10,000 పీవీ కనుక అయిపోయింది అని అంటే మీకు మ్యాచింగ్ ఇన్కమ్స్ వస్తూనే ఉంటాయి. 7 lakhs పీవీ కనుక అయిపోయింది అని అంటే బోనస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ 24 lakhs పీవీ సంవత్సరానికి ఒక్క ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసుకున్నా మన ఐడి యాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మినేషన్ డేట్ వచ్చేసి 1st January ఉంది. సో ప్రతి ఒక్కరూ కూడా మీ ఐడి యాక్టివ్గా ఉందా లేదా, లాస్ట్ 365 డేస్లో మీరు ఏదైనా పర్చేజ్ చేశారా లేదా ఒకసారి దయచేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీ ఐడిని యాక్టివేట్ చేసుకోవడం కోసం అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేయండి. ఆరు గుర్తుపెట్టుకోండి, కంపెనీ యానివర్సరీ రోజు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవటం, లేదా మీ బర్త్డే రోజు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవటం, లేదా మీ యానివర్సరీ రోజు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవటం, ఆర్ మీ పిల్లల బర్త్డే రోజు ఒక ప్రోడక్ట్ కొనుక్కోవటం. ఇలా మీరు ముందుకెళ్ళొచ్చు అనండి. అట్లీస్ట్ ఒక్క ప్రోడక్ట్ సంవత్సరానికి కొనడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయండి. ఈ రోజే చెక్ చేసుకోండి మీ ఐడి యాక్టివ్గా ఉందా లేదా, లాస్ట్ 365 డేస్లో మీరు ఏదైనా పర్చేజ్ చేశారా లేదా. చేయలేదు అని అంటే రేపు January 1 తర్వాత మీ ఐడి ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోతుంది. సో ఇది ఒకటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ అండి. జెడ్ ఫర్ జీల్ టు లెర్న్. ఎవరికైతే నేర్చుకోవాలి అనేటువంటి తపన ఉంటుందో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉందండి. యూట్యూబ్లో, ఛానల్ అటామీలో, అట్లనే అదర్ వెబ్సైట్స్లో, కంపెనీ వెబ్సైట్లో, అప్లైన్ దగ్గర, ఎడ్యుకేషన్ సెంటర్స్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎప్పుడైతే నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుంటామో ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. నేర్చుకోవడం ఎప్పుడైతే ఆపేస్తామో మన లెవెల్ పెరగడం కూడా ఆగిపోతుంది. సో జీరో ప్లాస్టిక్, కంపెనీ జీరో ప్లాస్టిక్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. సో మనము కూడా మన లైఫ్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం, మన ఫ్యూచర్ కోసం. సో దిస్ ఈజ్ ద A to Z అండి. సో దీనికి సంబంధించి ఒక మంకీ పుల్లింగ్ లెగ్స్ ప్లాన్ కూడా సంథింగ్ చెప్పడం జరిగింది. ద మెయిన్ థింగ్ ఈజ్ టు కీప్ ద మెయిన్ థింగ్.
ద మెయిన్ థింగ్. సో ఇక్కడ మనం మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే వచ్చారు. ద మెయిన్ థింగ్ ఏంటి అని అంటే డబ్బు సంపాదించుకోవటం. అది వస్తే ఆటోమేటిక్గా మిగిలిన అన్నీ వస్తాయి. సో మీకు మీ లైఫ్లో మెయిన్ థింగ్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడు కూడా మెయిన్ థింగ్గా ఉంచడానికే ప్రయత్నం చేయండి. దాన్ని మర్చిపోతే ఇంకా మిగిలినవి కూడా జరగవు. సో వాట్ ఈజ్ యువర్ మెయిన్ థింగ్? మీ పనిలో, మీ రోజులో, మీ వర్క్లో ఏదైతే మెయిన్ థింగ్ ఉందో దాన్ని మెయిన్ థింగ్గా ఉంచడానికి ఎప్పుడు కూడా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఇది ల్యాక్ ఆఫ్ టైం వల్ల ఫాస్ట్గా చెప్పేస్తున్నా అండి, A to Z. సో ఇది మనకి PPT అనేది రిసోర్సెస్లో అప్లోడ్ చేస్తున్నారు, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీ టీంకి కూడా మీరు గైడ్ చేయొచ్చు.